సో పుట్టిన బేబీస్ నార్మల్గా దెర్ ఇస్ ఎ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళది గ్రోత్ చార్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ ఫాలోడ్ బై ఎవ్రీవేర్. సో మన ఇండియాలో అట్లీస్ట్ బేబీ అబోవ్ 3.2 kg పుడితే దట్స్ ఎ గుడ్ వెయిట్ అంటాం మనం. సో ఈ వెయిట్స్లో చూసుకుంటే పర్సంటైల్స్ ఉంటాయి, 3rd percentile, 10th percentile, 50th centile, 75 centile, 90th centile అని ఉంటాయి. ఆ 50th centile చూసుకుంటే మన పూర్తిగా గెస్టేషన్ అంటే 40 వారాలు నిండిన గర్భిణికి డెలివరీ వెయిట్ చూసుకుంటే కనుక కామన్గా 3.2, 3.4 kg ఇస్ ఎ వెరీ గుడ్ వెయిట్ చెప్పాలంటే. బట్ అట్లీస్ట్ మినిమం 2.5 kg అని ఉండాలి మనకి. సో ఈ బర్త్ వెయిట్ అనేది మనకి నెలల వారుగా మారుతుంటుంది. సో కంప్లీట్ గెస్టేషన్ నిండిన బేబీ, దట్ మీన్స్ 40 weeks నిండిన బేబీస్కి అట్లీస్ట్ మనం 3.2 ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ అగైన్ ఇందులో కూడా వెయిట్ మినిమం లో వెయిట్ అని ఉంటుంది, హయ్యర్ వెయిట్ కూడా ఉంటుంది. అట్లానే 2.5 kg కంటే తక్కువ పుట్టిన వాళ్ళని లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాము. అలా అని 4 kgs లేదా మోర్ దెన్ 3.8 kg, మోర్ దెన్ 4 kg బేబీ డెలివరీ అయిన బేబీస్ మాత్రం లార్జ్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ బేబీస్ అంటాం. అంటే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్తో డెలివరీ అయినట్టు అనమాట. దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏముండవు. ఎక్కువ వెయిట్తో డెలివరీ అయితే ఇనిషియల్గా ఫస్ట్ 48 hours మనం షుగర్స్ అనేది చెక్ చేసుకుంటాము. బట్ ఈ లో బర్త్ వెయిట్ అయిన బేబీస్ అంటే ఎవరైతే 2.5 kg కంటే తక్కువ పుడతారో లేదా 2 kgs కంటే తక్కువ పుడతారో, ఒకటి ప్రాబ్లం ఏంటంటే షుగర్స్ లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి కొంచెం టెంపరేచర్ కంట్రోలింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు గుడ్ వెయిట్ బేబీస్. అండ్ ఫస్ట్ 48 hours షుగర్స్ మానిటరింగ్ చేసుకొని మంచిగా ప్రాపర్గా ఫీడింగ్ ఇచ్చుకొని వామ్గా ఉంచుకొని హ్యాండ్ హైజీన్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి బేబీ ఏమంటారు కాంప్లికేషన్స్ ఏం రావు. బట్ మదర్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్ యాంటీనల్ చెకప్స్లో వెయిట్స్ తెలుస్తుంటాయి కాబట్టి మదర్ షుడ్ టేక్ గుడ్ డైట్ సో దట్ మనకి గుడ్ వెయిట్తో డెలివరీ అవుతారు. సో అట్లీస్ట్ వీల్ ఎక్స్పెక్ట్ 3.2, 3.4 kg at the time of delivery if mother completes 40 weeks gestation. Otherwise 37, 38 weeks అంటే మనకి 2.7, 2.8 kg కూడా వెరీ గుడ్ వెయిట్ ఆ గెస్టేషన్ ఏజ్కి.